ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యానికి సంబంధించి ఆ పరిశీలిస్తున్నటువంటి వీడియోస్ కానీ ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీలు కానీ ఆయన అక్కడ సినిమా స్థాయిలో సీజ్ ద షిప్ అని చెప్పి ఏదైతే డైలాగ్ చెప్పాడో ఈ డైలాగ్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి సీజ్ ద షిప్ అన్నాడు కదా, మరి ఆ షిప్ సీజ్ అయిందో లేదో మీ అందరికి తెలిసిందే. సో దీని తర్వాత ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించి అవినీతికి కారణం ఎవరు, ఈ పీడిఎస్ బియ్యం ప్రపంచ దేశాలకు అవినీతి జరగకుండా ఉండాలంటే అడ్డుకట్ట ఎక్కడ పడాలి అనే దానికి సంబంధించి అటు తిరిగి ఇటు తిరిగి పేదోడిని అవినీతి పరుని చేశారు. ఇక్కడ కోట్లు సంపాదించుకునేవాడు బాగానే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నాడు. పేదోడు అవినీతి పరుడు అంట. పేదోడు సహకరించడం వల్లే, పేదోడు చేయడం వల్లే ఇంతటి అవినీతి జరుగుతూ ఉందని చెప్పి ఒక చర్చ తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఒక పేద రైతు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది. ఆ పేద రైతు ఏం చెప్పాడంటే, ఈ అవినీతికి కారణం మేమని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వేరే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కాదని వేరే వాళ్ళు, ఈ అవినీతి అనేది అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచి అడ్డుకట్ట వేయాలని వేరే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళకి కొంచెం సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బాబు ఇప్పుడు మాకు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుంది. ఆ రేషన్ బియ్యం, మాకు వచ్చిన రేషన్ బియ్యంలో ఒక 10 కిలోలు రేషన్ బియ్యం వస్తే మేము బయట వాటిని అమ్ముకుంటే ఒక 150-200 రూపాయలు వస్తాయి. మేము బయట ఒక 25 కిలోల రైస్ బ్యాగ్ కొనాలంటే 1300-1400 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే ఆ 200 రూపాయలకు 1400 రైస్ ప్యాకెట్కి ఏమైనా సంబంధం ఉందా? కాకపోతే కొంచెం ఆ 200 రూపాయలు దాంట్లో యాడ్ చేసుకోగలుగుతున్నాం. మా దగ్గర ఒక 1100 ఉంటే ఆ 200 యాడ్ చేసి 25 కిలోల రైస్ ప్యాకెట్ తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటున్నాం? మా పిల్లలకి ఏదో కడుపు నిండా సన్నబియ్యం పెట్టుకోవాలని ఒక ప్రేమతో తెచ్చుకుంటాం. ఇది మా పిల్లలు తినకూడదా? సన్నబియ్యం తినకూడదా? తినాలని మాకు ఉంటుంది కదా. సో అందులో భాగంగానే మేము తెచ్చుకుంటున్నాం. ఇట్లా మాలాంటోళ్ళు అమ్మినటువంటి బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి మరి రైస్ మిల్లులో తీసుకొని అక్కడ పాలిసి పెట్టి దళారులందరూ కలిసి మరి బియ్యాన్ని అక్కడ ఏ పోర్టు దగ్గరికి తీసుకెళ్ళి ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారంటే, మా దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ పోర్టు దగ్గరికి బియ్యం వెళ్ళడానికి మధ్యలో విజిలెన్స్ అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు, మరి రాజకీయ పార్టీ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు. మరి వీళ్ళందరినీ దాటుకొని అక్కడ పోర్టు దగ్గరికి ఈ బియ్యం ఎలా వెళ్ళగలిగాయి? వీళ్ళందరికీ కమిషన్లు వస్తున్నాయి, వీళ్ళందరికీ ఇందులో వాటా ఉంది. వీళ్ళందరికీ వాటా ఉంది కాబట్టే ప్రపంచ దేశాలకి ఈ బియ్యాన్ని తరలించేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవ్వరు ఏమి చెక్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి తెలియకుండా చెక్ పోస్ట్ దాటే పరిస్థితి ఉంటుందా? ఉండదు. గ్రామం దాటే మండలంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసే తీరుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేస్తుందా అన్నది నా ఉద్దేశం కాదు. అందరూ దీనిలో వాటాదారులే, అందరూ ఇందులో కమిషన్లు పంచుకునే వాళ్ళే. మాకు వచ్చిన 200లో మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కలుపుకొని సన్నబియ్యం తెచ్చుకుంటే మేము అవినీతి పరులమంట. మరి వాళ్ళు కోట్లల్లో మరి అందరూ వాటాలు పంచుకుంటే మాత్రం వాళ్ళు నీతి పరులంట. ఆ రకంగా వచ్చిన డబ్బుతో వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచిగా తిండి పెట్టుకోవచ్చంట, వాళ్ళు బాగా ఉండొచ్చంట, మేము మాత్రం తినకూడదంట, మేము అవినీతి పరులం అనేటువంటిది వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒక వ్యక్తి రైతులకు సంబంధించి, రైతు ప్రపంచ దేశంలో ఎక్కడున్నా రైతే, ఆ రైతు గురించి ఎవడు మాట్లాడినా తప్పే, రైతు దేశానికి వెన్నెముక అన్నారు. ఆ మంత్రి, సీనియర్ మంత్రి ఏమంటారంటే, రైతు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద ఆశపడతాడు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, సబ్సిడీ ఇవ్వలేదు, రైతులకు ఎరువులు ఇవ్వలేదు, రైతులకు మద్దతు ధర ప్రకటించలేదు. ఎప్పుడు ప్రభుత్వాల మీద పడి ఎడవడమైనా, ఎప్పుడు అడుక్కోవడమైనా, మారాలి రైతులు, వాళ్ళకు మంచి పంటలు ఏ పండుతో వాళ్ళు తెలుసుకొని పండించాలి అని చెప్పి ఆ మంత్రి మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి మాకు చెప్పాలా మేము ఏం పంటలు పండించుకోవాలో, ఏం చేయాలో మాకు తెలియదా? అయినా నేను ఎవడు అడిగాడు? రైతు భరోసా కావాలని చెప్పి నీ దగ్గరకు వచ్చి ఏమని అడిగామా? రైతు బంధు కావాలని నేను అడిగామా? సబ్సిడీ కావాలని నేను ముందు అడిగామా? నువ్వే కదా ఎలక్షన్ టైంలో వచ్చి గత ప్రభుత్వం ఏమిస్తుందయ్యా, నీ బతుకు ఏం మారుతుంది, ఆత్మహత్యలు ఆపుతాం మేము, నీకు కావాల్సింది రైతు భరోసా అంతకుముందు కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పింది నువ్వే కదా, సబ్సిడీ ఇస్తానని చెప్పింది నువ్వే కదా, మద్దతు ధర ఇస్తానని చెప్పింది నువ్వే కదా, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పింది నువ్వే కదా. నువ్వు చెప్పిన దాన్ని ఇప్పుడు రైతు తిరిగి నిన్ను అడిగితే రైతుని భిక్షగాని చేస్తావా? నువ్వు భిక్షగాడి, నువ్వు అడుక్కున్నావు. ఎలక్షన్ టైంలో ముడ్లు గడిగినావు, మూతులు గడిగినావు, ముక్కులు సీముడి తీసినావు, అన్నీ చేసి కాళ్ళ వేలబడి ఓట్లు వేయించుకొని గెలిచినావు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు రైతుని భిక్షగాని చేస్తూ ఉన్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది తప్పు. మీరు భిక్షగాలు, రైతు ఎప్పుడు భిక్షగాడు కాదు. రైతు 10 మందికి అన్నం పెడతా ఉన్నాడు, మీరు 10 మందితో దోచుకుంటున్నారు, మీరు అవినీతి సొమ్ముతో బతుకుతున్నారు, మీరు అవినీతి పరులు, రైతు కాదు, పేదోడు కాదు.
ఆవేదనతో ఆ రైతు మాట్లాడుతున్నటువంటి మాటలకు మరి ఎవరైనా సమాధానం చెప్పగలరా? మరి ఎవరు అవినీతిపరులు, ఎవరు భిక్షగాళ్ళు, ఎవరికి అన్నం పెడుతున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడరు కదా? మాట్లాడలేరు. రైతు ఎప్పుడు 10 మందికి అన్నం పెట్టవాడే. మరి ఇదే కాకుండా పీడిఎస్ రైస్ అవినీతిని ఎట్లా అడ్డుకట్ట వేయాలని చెప్తా ఉన్నారు. అవినీతి అనేటువంటిది పేదోడి దగ్గరే, గ్రామాల్లోనే మొదలవుతుంది, దానికి సహకరించేది పేదోడే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా? ప్రభుత్వాలు ఏ రకంగా కారణం అవుతాయనే దాన్ని కూడా ఆయన ఏం చెప్తారంటే రైతు, ఇప్పుడు రేషన్ కార్డుకి ప్రభుత్వ పథకాలకి లింకు పెట్టారు. ఖచ్చితంగా రేషన్ బియ్యం కనుక తెచ్చుకోకపోతే వాని కార్డును రద్దు చేస్తారు. కార్డు పోతుంది. ఈ కార్డు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి అంటే వీడు ఎలిజిబుల్ అయ్యి వాడు ఏదైనా ప్రభుత్వం దగ్గర పథకాల కోసం వెళ్తే నీకు రేషన్ కార్డు లేదు కదా, కాబట్టి పథకాన్ని నీకు అమలు చేయలేమని చెప్తారు. సో ఖచ్చితంగా ఆ పథకాలు రావాలి అంటే ఆ పథకాల కోసమైనా ఈ వ్యక్తి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకుంటాడు. వాడికి అవసరం ఉన్నవాడు తింటాడు, అవసరం లేనివాడు అక్కడ ఎవరైనా పక్కన ఉన్నా లేకపోతే అదే డీలర్కు ఆ రైస్ నమ్ముకొని వచ్చిన 100-200 తెచ్చుకుంటాడు. సో అట్లా ఆ బియ్యం అనేటువంటి పోతున్నాయి. సో మీరు దీన్ని ఆపాలి, ఈ అవినీతి జరగకూడదు అనుకుంటున్నారు కదా. ఆ రైస్ ప్లేస్లో పేదోడు బయట కొనలేనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆయిల్ కొనాలంటే కష్టమే, కందిపప్పు కొనాలన్న కష్టమే, చక్కెర కొనాలన్న కష్టమే, గోధుమలు కొనాలన్న కష్టమే, ఇట్లా అనేకం ఉన్నాయి ఇంకా ఈ రైస్ కాకుండా. సో వాటిని రేషన్ షాపుల్లో తక్కువ ధరకు ఇవ్వండి పేదోడికి. వాటిని ఎందుకు అమ్ముకుంటాడు? ఇంకా అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఆ రకంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఆ రకంగా ఆలోచన చేయదు. పైగా ఈ రేషన్ కార్డుకు ప్రభుత్వ పథకాలకు లింకు పెట్టినప్పుడు ఆ పథకాల కోసమైనా బియ్యం తెచ్చుకొని వేరేవాడికి అమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఆ బియ్యంలో 100-200 వస్తున్నాయి, కానీ మీరు 100 కోట్లు సంపాదిస్తున్నారు కదా. మీరు కదా అవినీతి పరులు, మేమెలా అవినీతి పరులం అవుతాం? అవినీతికి కారణం మీరే, అవినీతికి ప్రోత్సహించేది మీరే. ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం అవతల పార్టీ వాడు 1000 ఇచ్చాడు, నేను 2000 ఇస్తాను, తీసుకో నాకే ఓటేయి. అవతల పార్టీ వాడు క్వార్టర్ ఇచ్చాడు, నేను హాఫ్ ఇస్తాను, ఇంకొక కావాలంటే 2 క్వార్టర్లు ఇస్తాను, లేకుంటే 2 హాఫ్లు ఇస్తాను, నాకే ఓటేయి, 10 మంది వేరే వాళ్ళ చేత కూడా నాకే ఓట్లు వేయించు. మంచి పంచభక్ష పరిమాణాలు పెట్టండి, నేను బిర్యానీ పెడతా, 2 ప్యాకెట్ల బిర్యానీ ఇస్తా, మటన్ బిర్యానీ పెడతా, కానీ ఓట్లు నాకే. ఎవడ్రా చెప్పింది ఇవన్నీ? మీరే కదా. మీరే వచ్చి మీరే మాకు అలవాటు చేసి మమ్మల్ని మా ద్వారా ఓట్లు కొని రకరకాలుగా ఎన్ని ఉంటే అన్ని మీరు వాడి, అన్ని అస్త్రాలు వాడి మమ్మల్ని మా చేత ఓట్లు వేయించుకోవడానికి మీకు నచ్చినట్టు చేసి ఫైనల్గా మమ్మల్ని అవినీతి పరులు, ఫైనల్గా మమ్మల్ని బిచ్చగాలని చెప్పి మాట్లాడతారా అని చెప్పి ఆ రైతు ఆవేదనతో మాట్లాడినటువంటి మాట విన్న తర్వాత నిజంగా నాకు మైండ్ బ్లాక్ అనిపించింది. నిజంగా నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ రైతు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? అవినీతి చేస్తున్నది ఎవరు? అడుక్క తింటున్నది ఎవరు? ఈ రైతు ఏదైతే ప్రశ్నించాడో దీనికి సమాధానం చెప్పగలరా? ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయంటే, ఎక్కడైనా రచ్చబండల దగ్గర కూర్చొని ఒకప్పుడు ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాళ్ళం. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ చర్చ కూడా మంచి వాతావరణంలో జరిగేది చర్చ అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఎవరైనా పొరపాటున పలానా ప్రభుత్వం, పలానా ఎమ్మెల్యే, పలానా ముఖ్యమంత్రి ఇట్లా అవినీతి చేశారని ఏదైనా ఒక మాట అంటే ఇమ్మీడియట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ చెప్పి ఆ మాట్లాడినటువంటి వ్యక్తిని ఏదో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం, లేకుంటే ఆ వ్యక్తి ఎలిజిబుల్ అయినా కూడా పథకాలు రాకుండా అడ్డుకోవడం, ఆల్రెడీ వచ్చిన పథకాలు ఏమంటే వాటిని క్యాన్సిల్ చేయడం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాలు చెడిపోయాయి. అప్పుడు మొదట్లో ఉన్నటువంటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉన్నామని చెప్పి ఆ రైతు చెప్పినటువంటి పరిస్థితి. చూడండి, ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగే వార్తలన్నీ కూడా రచ్చబండల దగ్గర తెలిసిపోతాయి. వాళ్ళందరికీ వాటి మీద మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు ఈ రాజకీయాల గురించి కానీ ఇతర అంశాలకు సంబంధించి వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది రచ్చబండల దగ్గర ఒక పేద రైతు చెప్పినటువంటి మాటలు, పేదల యొక్క అభిప్రాయాలను ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.